రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారు. వేద శాస్త్రాలను అభ్యసించారు. అలాగే ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు. ఇకపోతే రాముడు ఎప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యేవాడు. చిన్ననాటి నుంచే అన్నకు సేవ చేస్తూ ఉండేవాడు లక్ష్మణుడు. భరత శత్రుఘ్నులు గాఢమైన ప్రేమ కలవారు. కొంతకాలం గడిచిన తర్వాత ఒకనాడు దశరథుడు తన మంత్రులు పురోహితులతో సమావేశమయ్యాడు. అప్పుడు తన కుమారుల వివాహం గురించి మాట్లాడుతున్నాడు. సరిగ్గా అదే సమయంలో విశ్వామిత్ర మహర్షి ఆ సభలోకి వచ్చాడు. ఈ విశ్వామిత్ర మహర్షి సృష్టిని అదుపు చేయగలిగేవాడు. దశరథుడు ఎదురెళ్ళి మరి స్వాగతించాడు. అంటే అతిథి దేవో భవ. దశరథుడు విశ్వామిత్రునికి చేయవలసిన మర్యాదలన్నీ చేశాడు. దశరథుడు చేతులు జోడించి ఈ విధంగా అడిగాడు, మీ రాకకు కారణమేంటి మునివర్య అని అడిగాడు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఆడిన మాట తప్పవద్దు అని అసలు విషయం చెప్పాడు. ఓ రాజా, నేనొక యజ్ఞాన్ని సంకల్పించాను. కానీ మారీచ సుబాహులనే రాక్షసులు ఆ యజ్ఞాన్ని నాశనం చేస్తున్నారు. వారిని కోప్పడ్డానికి శపించడానికి నా దగ్గర శక్తి ఉన్నా యజ్ఞ దీక్షలో ఉన్నాను కాబట్టి అది నాకు తగని పని అని అన్నాడు. కావున ఈ పనికి సత్య పరాక్రముడు సూర్యుడు ధీరుడు అయిన శ్రీరాముణ్ణి 10 రోజుల పాటు నా వెంట పంపు అని అడిగాడు. ఒకవేళ శ్రీరాముడు నా వెంట వచ్చి ఈ యాగరక్షణ చేయడం వల్ల శ్రీరామునికి అనేక శ్రేయస్సులు కలుగుతాయి. శ్రీరాముడు పరాక్రమం ఎలాంటిదో నాకు బాగా తెలుసు. నాకే కాదు, వశిష్ఠులకి వామదేవుల వారికి కూడా తెలుసు. ఒకవేళ నీకేమైనా అభ్యంతరం ఉంటే వారంతా అంగీకరించిన తర్వాతే రాముణ్ణి నాతో పంపు అని అన్నాడు. ఆ మాటలు వింటుంటే దశరథుని గుండెలో రాయి పడ్డట్టయింది. అప్పుడు దశరథుడు చేతులు జోడించి, మహర్షి, నా రాముడు 16 ఏళ్ళు కూడా నిండనివాడు. ధనుర్విద్య ఇంకా పూర్తి కాలేదు. యుద్ధ విషయాలతో తగిన పరిచయం లేనివాడు. కనుక దయచేసి నా రాముణ్ణి కోరకండి. మీకంతగా కావాలంటే మీ వెంట నేను వస్తాను. మీ యాగాన్ని సంరక్షించే బాధ్యత నాది అని అన్నాడు దశరథుడు. అంతేగాని రాముణ్ణి ఒక్క క్షణం కూడా వదిలి నేను ఉండలేను అని అన్నాడు. రాముణ్ణైతే పంపను గాని ఇంతకీ ఈ రాక్షసులు ఎవరి అండతో ఈ యజ్ఞాన్ని నాశనం చేస్తున్నారు అని అడిగాడు దశరథుడు. అప్పుడు విశ్వామిత్రుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు. పౌలస్త్య వంశానికి చెందిన విశ్రావసుడు అనే ముని కుమారుడు ఈ రావణాసురుడు. కుబేరుడు రావణాసురుడు అన్నదమ్ములు. కొన్ని వేల కోట్ల రాక్షసుల బలం ఈ రావణాసురునికి ఉంటాయి. బ్రహ్మ ఇచ్చిన అసాధారణ వరాల వల్ల అతని గర్వం అంచెలంచెలుగా పెరిగింది. అందుకే ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు. అలాంటి వాడికి యజ్ఞం నాశనం చేయడం చాలా సులువైపోయింది. రావణాసురుడు మారీచ సుబాహులకు చెప్పి యజ్ఞాలకు విఘ్నం కలిగేలా చేస్తున్నాడు. విశ్వామిత్రుడు మాటలు విని దశరథుడు భయపడిపోయాడు. యుద్ధంలో యమునితో సమానులైన వారిని ఎదుర్కోవడం నా చిన్ని కొడుకులకు సాధ్యం కాదు అని చెప్పాడు దశరథుడు. దశరథుని మాటలకి విశ్వామిత్రుడు అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. మాట తప్పనని చెప్పావు కదా, మరి ఇప్పుడు మాట ఎందుకు తప్పుతున్నావు అని అన్నాడు విశ్వామిత్ర మహర్షి. అప్పుడు ఆ పరిస్థితి తీవ్రత గమనించి వశిష్ఠ మహర్షి, నీ మాట నిలబెట్టుకో అని దశరథునికి చెప్పాడు. ఒకవేళ నువ్వు మాట తప్పినట్లయితే నువ్వెన్ని ధర్మ కార్యాలు చేసినా కూడా నీకు ఫలితం దక్కదు. ఈ విధంగా వశిష్ఠుడు దశరథుని హెచ్చరించాడు. దశరథుడు వశిష్ఠుని మాటలు విని రామలక్ష్మణులను పిలిపించాడు. ఆ తరువాత దశరథుడు కౌశల్య కలిసి ఆశీర్వదించారు. ప్రశాంతమైన మనస్సుతో విశ్వామిత్రుడికి అప్పగించారు. ఇక ఆ తర్వాత విశ్వామిత్రుని వెంట ధనుర్ధారియే రాముడు నడుస్తున్నాడు. లక్ష్మణుడు రాముని అనుసరిస్తున్నాడు. వీరు ముగ్గురు సరయూ నది తీరం వెంబడి చాలా దూరం ప్రయాణించారు. కొంచెం దూరం నడిచాక రామలక్ష్మణులకి బల అతిబల విద్యల్ని నేర్పించాడు. ఈ బల అతిబల ప్రభావం వల్ల అలసట, ఆకలి దప్పలు ఉండవు. నిద్రలో ఉన్న ఏ మార్పాటుతో ఉన్నా రాక్షసులేమీ చేయలేరు. ముల్లోకాల్లో ఎవరు కూడా వీళ్ళను ఓడించలేరు. ఇక రాముడు గురుసేవలో నిమగ్నమయ్యాడు. విశ్వామిత్రుని పాదాలొత్తాడు. ఎన్నో సేవలు చేశాడు. సరయూ నది తీరంలోనే వాళ్ళు ఆ రాత్రి నిద్రపోయారు. తెల్లవారుతుంది. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి మేల్కొల్పాడు. అదే విధంగా అంటే కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దుల కర్తవ్యం దైవమాహ్నిహం. ఇలా ఆ శ్లోకంతో వారిని నిద్రలేపాడు. ఈ శ్లోకం అర్థం ఏంటంటే, ఓ కౌసల్య పుత్రుడైన శ్రీరామ, తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నాడు, మీరు నిద్రలేచి నిత్య కర్మల్ని ఆచరించండి అనే అర్థం వస్తుంది ఈ శ్లోకానికి. వారు గురువు ఆజ్ఞ ప్రకారం మళ్లీ ప్రయాణం కొనసాగించి సరియు గంగా నదుల సంగమ ప్రదేశాన్ని చేరుకున్నారు. అలా ఆ ప్రయాణం కొనసాగుతుంది.
కొద్దిసేపు తర్వాత మలదా కరుసా అనే చిన్న గ్రామాలకి చేరుకున్నారు. ఆ ప్రాంతాలు ఇంద్రుని అనుగ్రహం వల్ల ధనానికి ధాన్యాలకి కరువు లేదు. కానీ తాటక అనే యక్షిని ఈ ప్రాంతాలకు వచ్చి విధ్వంసాన్ని సృష్టించింది. పుట్టుకతోనే 1000 ఏనుగుల బలం కలిగిన ఈమెను ఎవరు ఎదిరించలేకపోతున్నారు. అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఈమెతో పాటు ఈమె కుమారుడు మారీచుడు విరుచుకుపడుతూ ఈ జనాలను అతలాకుతలం చేస్తున్నాడు. కొద్దిసేపు తర్వాత విశ్వామిత్రుడితో కలిసి రామలక్ష్మణులు తాటకి దగ్గరికి వచ్చారు. అప్పుడు దుష్టురాలైన తాటకను వధించమని రామునితో విశ్వామిత్రుడు అన్నాడు. కానీ రాముడు ఒక క్షణం మౌనంగా ఉండిపోయాడు. రాముని మనసు అర్థం చేసుకున్న విశ్వామిత్రుడు, స్త్రీని ఎలా చంపాలని ఆలోచిస్తున్నావా? అధర్మపరాయిని అయిన తాటకను చంపితే ఏం దోషం రాదు అని కర్తవ్యం ఉపదేశించాడు. గురువు ఆజ్ఞను పాటిస్తూ శ్రీరాముడు తాటకను వధించడం కొరకు బాణం ఎక్కుపెట్టాడు. వికృత రూపంతో విరుచుకుపడుతున్న తాటక చేతులను తన బాణాలతో ఖండించాడు రాముడు. అయినా ఆవేశంతో మీదకు వస్తున్న తాటక ముక్కు చెవులను లక్ష్మణుడు కోసేశాడు. ఇక తాటక కోపంతో కనపడకుండా వాళ్లపై రాళ్ల వర్షం కురిపిస్తుంది. ఇదంతా గమనిస్తున్న విశ్వామిత్రుడు సంధ్యాకాలం సమీపిస్తుంది, ఈలోపే తాటకని పరలోకానికి పంపాలి, లేదంటే రాక్షసులు రాత్రి వేళలో మహాబలాన్ని పొందుతారు, అప్పుడు ఎదుర్కోవడం చాలా కష్టం అని చెప్పాడు. ఇక శ్రీరాముడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా శబ్దవేది బాణ ప్రయోగం చేశాడు. ఆ బాణం శక్తికి తాటక నేలపై పడి ప్రాణాలు వదిలింది. ఇక తాటక వధతో దుష్ట సంహారం జరిగింది. ఇంద్రాది దేవతలు మొత్తం పూల వర్షం కురిపించారు. మా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హనుమాన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.